డంపియార్డుకు వ్యతిరేకంగా పాడి కౌశిక్ రెడ్డి గారు చేపట్టినటువంటి 24 గంటల నిరాహార దీక్ష దగ్గరనైతే మనం ఉన్నాము. సో మరి పాడి కౌశిక్ రెడ్డి గారిని మిగతా విషయాలైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అన్న. నమస్తే. మరి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, అసలు డంపింగ్ యార్డ్ సమస్య ఏంటి? అసలు డంపింగ్ యార్డ్ అనేది చాలా చాలా సీరియస్ ఇష్యూ మా హుజరాబాద్ ప్రాంతంలో. కరీంనగర్ జిల్లాలో ఉన్న చెత్త అంతా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న చెత్త అంతా కూడా ఇలా తీసుకొచ్చి హుజరాబాద్లో వేస్తామంటున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎటు పరిస్థితిలో మా హుజరాబాద్లో డంపింగ్ యార్డ్ పెట్టనీయం కాక పెట్టనీయం. ఇలా దానివల్ల ఇలా డంపింగ్ యార్డ్ ఇక్కడ పెడితే మా వాతావరణం మొత్తం కూడా చెడిపోతుంది. ఇలా వాతావరణం చెడిపోయి ఇలా పంటలు కూడా సరిగా పండవు. ఆ పంటలకి నీళ్లు పెట్టినా, పెరడ్లకి నీళ్లు పెట్టినా ఆ నీళ్లు కూడా విషం నీళ్ళు ఇచ్చినట్టు అయిపోతుంది. దాంతో పంటలు పండవు. ఇలా ఊపిరి తీసుకుందామంటే కూడా ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇలా కనీసం మంచినీళ్ళు తాగుదామంటే కూడా విషమైన మంచినీళ్ళు అయిపోతాయి. ఇలా పుట్టబోయే పిల్లలు కూడా రేపు ఫ్యూచర్లో ఇలా హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ని వెంటనే రద్దు చేయాలని నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా ప్రభుత్వానికి ఎందుకున్నదో, నిమ్మకి నీరెత్తినట్టు ఎందుకున్నదో నాకు అర్థమైతలేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా మీద కోపం ఉంటే నన్ను ఈ అంబేద్కర్ చౌరస్తాలో ఉరిదీయండి, కానీ నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల మీద కోపం తీసుకోవద్దని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఇది ఒక్కటే హుజరాబాద్ ప్రాంతానికి ఒక్కటే కాదు. హుజరాబాద్ మండల్, హుజరాబాద్ పట్టణం, వీణవంక మండలం, జమికుంట పట్టణం, జమికుంట మండలం, ఇల్లంతకుంట మండలం, కమలాపూర్ మండలం, ఎల్కతుర్తి మండలం, భీమదేవరపల్లి మండలం, సైదాపూర్ మండలం, కేశవపట్నం మండలం, మానకొండూరు మండల ప్రజలందరికీ కూడా జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ఇది ఈ అన్ని ప్రాంతాలకు కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితికి వస్తుంది. నేను ఈ అందరి ప్రాంత ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే దీన్ని రద్దు చేయాలి. ఆలోచన చేయండి. ఇవాళ మన ఇంట్లో ఒక్కరోజే పాసిపోతే, ఇలా ఒక్క రోజులో పాసిపోయిన అన్నం ఉంటే ఇలా ఎంత స్మెల్ వస్తుందో మనందరూ కూడా తెలుసు. అట్లాంటిది ఇవాళ శాశ్వతంగా ఇలా డంపింగ్ యార్డు వేలాది టన్నులు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇలా మేము ప్రజలు బతకాలనా వద్దా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా బీహార్లో ఎట్లయితే ప్రజలు ఆడ ఇచ్చిపెట్టి తెలంగాణ ప్రాంతానికి వచ్చిండ్రో, ఇలా రేపు మేము హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఇచ్చిపెట్టి ఇలా ఇతర ప్రాంతాలకు పోయి బతికే పరిస్థితిని తీసుకురావద్దని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఉదాహరణ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా దెబ్బతింటది. ఇలా 50 లక్షల రూపాయలు ఎకరం ఉన్నదనుకోండి, తక్కువలో తక్కువ. అది రేపు ఈ డంపింగ్ యార్డ్ వస్తే 5 లక్షల రూపాయలు కూడా కొనేవాడు ఉండడు. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి. మా ప్రజల ప్రాణాలే కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని నేను హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. సార్ మరి ఏంటి సార్, మరి డంపింగ్ యార్డు అదేవిధంగా ఈ హుజరాబాద్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకు ముప్పు కలిగించేటువంటి డంపింగ్ యార్డు తీసుకురాబోతుంది అనే విషయాన్ని అయితే ఏమంటారు మీరు? ఇది డంపింగ్ యార్డ్ అనేది హుజరాబాద్లో ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. యాక్చువల్ అది ఏంటంటే గుట్టల ప్రాంతము, యాక్చువల్ ల్యాండ్ కూడా అక్కడ లేదు. 10-15 ఎకరాల ల్యాండ్ తెలియక వాళ్ళు హుజరాబాద్ సెంటర్ అని చూసారు. కరీంనగర్, వరంగల్ సెంటర్లో పెట్టిన కానీ అది యాక్చువల్ వర్కౌట్ కాదు. నేను ఒక ఇండస్ట్రీస్ట్గా చెప్తున్నా, అక్కడ 10-15 ఎకరాల ల్యాండ్ కూడా లేదు. యాక్చువల్ దానికి 100-200 ఎకరాలు కావాలి. అది ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ కాదు. దయచేసి డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని చెప్పేసి. చాలా ఇబ్బంది అవుతుంది. పంట పొలాలు దెబ్బతింటే ముఖ్యంగా సిరిసెపల్లి ఏంటంటే బీపీటీ వడ్లు పండిస్తారు. మన తెలంగాణ మొత్తము దాదాపు బీపీటీ బియ్యం సప్లై చేసేది సిరిసెపల్లి గ్రామస్తులు. అక్కడి పంటలన్నీ ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు మంచి పంటలు పండిస్తారు కాబట్టి పంట పొలాలు ఖరాబ్ కావద్దని చెప్పేసి అది క్యాన్సిల్ చేయాలని మా అభిప్రాయం. గ్రామ సర్పంచ్ను సిరిసెపల్లిలో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల అనేకమైనటువంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. డంప్ యార్డ్తో పాటు వేస్ట్ టు ఎనర్జీ వల్ల అంటే పవర్ ఉత్పత్తి చేస్తారు కనుక దానికి సంబంధించి రోజుకు మా కరీంనగర్, వరంగల్ క్లస్టర్ పరిధిలోని 2 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి 800 టన్నుల చెత్తను ఈ ప్రాంతానికి తీసుకువచ్చి వేస్ట్ టు ఎనర్జీ ద్వారా మరి పవర్ తయారు చేస్తారని చెప్పినారు. అయితే ఈ వేస్ట్ టు ఎనర్జీ వల్ల ఆ వెలువడేటువంటి విష రసాయనాలతో ఈ ప్రాంతంలో మొత్తము గాలి, నీరు మొత్తం కాలుష్యం ఏర్పడుతుంది, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీంతో మనుషులతో పాటు జంతు సంపద, వృక్ష సంపద క్షీణించేటువంటి ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఈ విషవాయువులు ఈ జలముతోటి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వల్ల
వచ్చేటువంటి ఈ జలము కాలుష్యమై పంట పొలాలు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల పంటలు కూడా అంటే వరి పంటల్లో కనుక అయితే 100 గింజలు వచ్చే కాడ 60 నుంచి 70 గింజలు మొత్తం తాలుగా మారుతున్నది. అదేవిధంగా ఈ పశుగ్రాసం తినడం వల్ల ఆవులు కానీ గేదెలు కానీ చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అదేవిధంగా గేదెలు ఆవుల యొక్క పాలు తాగినట్లయితే మనుషులకు కూడా ఆ విషం సోకి చాలా రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నదని తెలిసింది. అదేవిధంగా ఆ పచ్చిగా గడ్డి కనుక పెరిగిన గడ్డిని మేకలు గొర్రెలు కనుక తిన్నట్టంటే ఆ మాంసం కూడా మనం తీసుకోవడం వల్ల వాడి వల్ల కూడా మనకు వ్యాధులు సోకేటువంటి ప్రమాదం ఉన్నది. అందువల్ల ఇక్కడ వేస్ట్ ఎనర్జీ అటువంటి ప్లాంట్ను ఇక్కడి రద్దు చేయాలి. జనం లేనటువంటి ప్రాంతంలో జనం లేనటువంటి ప్రాంతంలో జనవాసాల ప్రాంతంలో ఈ డంప్ యార్డు తరలించి గుట్టల ప్రాంతంలో కానీ జనవాసాల ప్రాంతంలో కానీ తరలించినట్టు బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. సార్ అంటే ఇప్పుడు మామూలుగా ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్? మరి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా విన్నపించుకున్నారా? మరి ఇక్కడ డంపింగ్ యార్డ్ చేయొద్దు, మరి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా పంట పొలాలకైతే నష్టం జరుగుతుందని మీరేమన్నా వినతి పత్రం కానీ లేదంటే మీరు చెప్పే విధానం కానీ ఏమన్నా ఉందంటారా? మేము 17 రోజుల క్రితం అఖిలపక్ష సమావేశాన్ని 20 రోజుల క్రితం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయం మేరకు మొదటగా ఎఫెక్ట్ అయ్యేటువంటి సిరిసపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు 500 మందితోటి మొదట 16 రోజుల క్రితం ఇక్కడ ఇదే టెంట్ కింద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది అఖిలపక్ష సమావేశం ఆధ్వర్యంలో. ఆ తర్వాత కంటిన్యూగా రోజుకొక సంఘం, ప్రజా సంఘాలు, రోజుకొక సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్ కానీ ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టిండ్రు. ఈ సందర్భంగా మేము ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ డంప్ యార్డు రద్దు చేయాలని చెప్పి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు కూడా మరి ప్రభుత్వం తీసుకుపోతా అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు కూడా తెలపడం జరిగింది.